సినిమా అయితే నాకైతే నచ్చింది. బేసిక్గా ఎమోషన్స్గా కనెక్ట్ అయ్యాను అనమాట. ప్రతి ఒక్కరిలోనూ స్మైల్ చూస్తున్నా, అది చాలా అనుకుంటున్నాను. బహుశా యూత్కి చాలా బాగా నచ్చుతుంది. 20 to 30 years వాళ్ళకి పక్కా నచ్చుతుంది. 40+ వాళ్ళకి మనకు తెలియదు. ఇంకా వాళ్ళు చెప్పే రివ్యూలు మీరు వినే ఉంటారు కదా, మనకి చెప్పలేము. ఇంకా యూత్కి అయితే పక్కా నచ్చుతుంది సినిమా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అదే నడుస్తుంది కదా. ఐ మీన్ యూత్ లవ్ స్టోరీస్ అంట, 2 years తర్వాత బ్రేకప్ అంట, 2 monthsకి అలా వాళ్ళకి మంచి కనెక్ట్ అయ్యి కొద్దిగా మారుతారని చూద్దాం. లెట్స్ వెయిట్ అనమాట. యూత్కి బాగా నచ్చుతుంది అండి. వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉందండి. ఐ మీన్ ఒక కథారూపకంగా కానీ, ఆయన తీసిన ఎలివేషన్స్ కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ అల్టిమేట్ ఉంది. మిస్టర్ మజ్నూలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం అనమాట, ఒక కథా ప్రాణం. ఇంకోటి అఖిల్కి కరెక్ట్ సెట్ అయ్యే క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఆయన ఉండే ఫెయిర్నెస్కి, ఆయన దానికి కరెక్ట్ సెట్ అయిపోయింది అనమాట క్యారెక్టర్. బేసిక్ అట్లా అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎమోషన్స్ ఉండే చోట కొద్దిగా లాగింగ్ కామన్ అండి. సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలిగింది. ఎందుకంటే ఐ మీన్ ఎక్కడ 150 రూపాయలు వేస్ట్ కాదండి. సినిమా అయితే మోర్ దాన్ ఎనఫ్. ఐ మీన్ అఖిల్కి మోర్ దాన్ ఎనఫ్. వచ్చిన సినిమాల కన్నా అఖిల్ సినిమాలకి ఈ సినిమా చాలా బాగుంది. అరే ఆశ లేదండి. ఐ మీన్ ఆ కథ వేరు, ఈ కథ వేరు. కాబట్టి కొద్దిగా సీక్వెన్స్ ఉండేది, దానిలో ఉంటుంది. ఇప్పుడు దీనిలో చెప్తారు కదా 2 months ప్రేమించుకుందాం అనేసి, ఆ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ అనుకుంటే దాన్ని డిఫరెంట్గా చూపించాడు. డిఫరెంట్ జోనల్లో వెళ్ళిపోయింది అనమాట. ఇంకోటి తండ్రి మీద ప్రేమ చూపించాడండి. కొడుక్కి తండ్రి మీద ప్రేమ ఎలా ఉంటుంది, కొడుకు అనేవాడు దాన్ని కట్ చేస్తే మళ్ళీ ఎట్లా దగ్గరికి వస్తుంది, అదంతా బాగా చూపించామన్నమాట ఫస్ట్ హాఫ్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు ఒక కథా బలంతో నడుస్తుంది అనమాట సినిమా. కథాబలంతో ఒక హీరో ఎలివేషన్. ఐ మీన్ ఇంకా కరెక్ట్ సినిమా పర్లేదు అఖిల్కి. ఆయన యాక్టింగ్ ఎలివేషన్స్ బయటికి రావడానికి ఆయన నెంబర్ 1. ఐ మీన్ యాక్టింగ్లో ఆయన పుట్టినప్పుడే, ఐ మీన్ సుశీంద్ర అప్పుడే తెలిసింది ఆయన యాక్టింగ్. కరెక్ట్ సినిమా పర్లేదు అనుకుంటున్నారు. రంగస్థలం మన రామ్ చరణ్కి ఎట్లా పడిందో అట్లాంటి సినిమా ఏదైనా పడితే మనోడి యాక్టింగ్ బయటకు వస్తాయని చూడాలి. కానీ కరెక్ట్ అయిన ఆయన కరెక్ట్ పడింది. ఐ మీన్ ప్లే బాయ్గా ఐ మీన్ స్లో ఉందండి. ఎమోషన్స్ ఉండే చోట స్లో పక్కా ఉంటుంది సినిమా. అది పక్కా కొద్దిగా చాలా లాగుంది. అవును, అదైతే పక్కా అండి. చాలా లాగుంది. ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేటోళ్ళు కనెక్ట్ అవుతారు. ఓకే, వెళ్ళంగా వేట్ వెయిట్ అండి. పబ్లిక్ ఇంకా 20 to 30 years వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళకి నచ్చదేమో అని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ యూత్కి నచ్చే ఫిలిం అండి. పెద్దవాళ్ళకి నచ్చకపోవచ్చు బేసిక్గా.